హాయ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యిందా? ఏం చేసిండ్రు లంచ్ ఈరోజు? మాదైతే లంచ్ ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేసిన. పిల్లలకైతే లంచ్ బాక్స్ పంపించేసిన. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, ఎగ్స్ కర్రీ అయితే చేసినాము. ఎగ్ పులుసు చేసిన అనమాట మార్నింగ్ పిల్లల కోసం అని. అట్లే మాకు కూడా అవుతుంది కదా అని చేసిన. కొంచెం టమాటా పచ్చడి కూడా చేస్తున్నా. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కడిగేసి రైస్ పెట్టుకుంటున్నాను. నేను చపాతీలు చేసిన అనమాట, అందుకే రైస్ కొంచెం తక్కువనే పెడుతున్నాం. ఇంకా కుక్కర్లో ఏం పెడుతుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల కొంచెం భయం అవుతుంది. గ్యాస్ ఎప్పుడు వస్తుంది? మనం బుక్ చేసినాం కానీ మా గ్యాస్ అయితే ఇంకా రాలేదు. ఏమో చూడాలి. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎండలు కూడా బాగా ఎక్కువైపోయినాయి. గ్యాస్ కూడా దగ్గర పడింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఏమో తెలియదు ఎప్పుడు వస్తుందో ఏమో. బుక్ చేసి కూడా మేము 4 days అయిపోయింది, ఇంకా రావట్లేదు. మా అయితే గోదాం కాడికి వెళ్తే లేదు, స్టాక్ లేదని చెప్పారనమాట. ఇంకా అందుకే గ్యాస్ అయితే స్మెల్ వస్తుంది, అయిపోతుంది ఏమో టెన్షన్. ఇంకా కట్టెల పొయ్యి అంటిద్దామంటే మార్నింగ్ పిల్లలకి టైం అయితే ఉంటుంది, మార్నింగ్ కుదురుతలేదు. ఇంకా రేపటి నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే, రేపు బాబుకి అయితే ఇంకా పాప కూడా హాఫ్ డే స్కూల్ అనమాట. ఇంకా అప్పుడు కొంచెం చేసుకోవచ్చు, మార్నింగ్ పొయ్యి పైన చేసుకోవచ్చు. ఇక్కడైతే మా వారు వస్తారని ప్లేట్ అయితే పెట్టేస్తున్నా. వచ్చేసి లోపలైతే ఆయన చేయి కడుక్కొని కాల్మం కడుక్కొని లోపలైతే అన్నం అయితే పెట్టేస్తాను అనమాట. ఎప్పుడైనా ఇంకా తొందరనే వస్తుంది, ప్లేట్ అయితే అనమాట. ఇక్కడైతే ఇంకా గుడ్డు పులుసు చేసిన. గుడ్డు పులుసు కొంచెం పెరుగు, ఇంకా టమాటా పచ్చడి అయితే వేసి ప్లేట్ అయితే పెట్టిన అనమాట. నేను ఇంకా కొంచెం లేట్గా తింటా, టిఫిన్ కొంచెం లేట్ చేసిన అనమాట నేను. అందుకే కొంచెం లేట్ అయితే తింటా అనమాట. ఇంకా మా గుడ్డు పులుసు అయితే ఇంకా చపాతీకి కూడా బాగుంటుంది. మళ్ళీ ఒకటి రైస్లో కూడా చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. మామూలుగా ఉడకబెట్టి ఫ్రై చేసి ఆనియన్ వేసిన స్వీట్నెస్ వస్తుంది, కానీ ఆనియన్స్ది ఇట్లా మనకు కుదిరినట్టయితే అస్సలు రాదనమాట. అందుకే నేను ఎక్కువ గుడ్డు పులుసు ఇట్లా చేస్తాను. పిండి పోసి, మన శనగపిండి ఉంటుంది కదా, అది ఆనియన్ టమాటా పేస్ట్ వేసి శనగపిండి వేసి చేస్తాను అనమాట. మీకు ఎప్పుడైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇక్కడైతే ప్లేట్ అయితే రెడీ చేసి పెట్టేసిన. మా వారు వచ్చి తీసుకొని తింటాడు అనమాట. ఇక్కడ ఇంకా అంత కిచెన్ అయితే నీట్ చేసి పెట్టుకుంటాను. గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు దోమలు ఇవ్వకుండా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్.